ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అన్నాడో సినీ కవి. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి గ్రామస్తులు ఈ మాటలను ఆదర్శంగా తీసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన పాఠశాల రుణం తీర్చుకున్నారు. ఏకంగా 3 కోట్లతో ఆ పాఠశాలను అధునాతన హంగులతో పునర్నిర్మించారు. జక్రాన్పల్లి గ్రామస్తులు సాధించిన ఈ ఘనత అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎంతో మందికి విద్యాబుద్ధులు నేర్పింది. 1960 ప్రాంతంలో ఇక్కడ ప్రభుత్వ పాఠశాల ఏర్పాటైంది. దీనికి అప్పట్లో స్థానిక వ్యాపారవేత్త గడ్డం పైపుల రాజారెడ్డి కుటుంబీకులు స్థలాన్ని ఉచితంగా కేటాయించారు. తర్వాత 10 గదులతో ప్రభుత్వం భవనం నిర్మించింది. ఈ ప్రాంతంలో ఇదే పెద్ద పాఠశాల కావడంతో క్రమంగా విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. మధ్యలో ఇంగ్లీష్ మీడియం కూడా ప్రవేశపెట్టారు. దీంతో విద్యార్థులు తరగతుల సంఖ్య పెరగడంతో గదుల కొరత ఏర్పడింది. అయితే ఈ పాఠశాలలో చదువుకున్న అనేక మంది విద్యార్థులు ఉన్నత విద్యలు చదివి వివిధ వృత్తుల్లో రాణిస్తున్నారు. అలాంటి వారిలో కొందరు ఈ పాఠశాల దుస్థితిని గమనించి దాన్ని బాగు చేయాలని సంకల్పించారు. ఇప్పటి తరాలకు అనుకూలంగా భావితరాలకు ఉపయోగపడేలా తమ బడిని తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నారు. వెంటనే ఇక్కడ పూర్వ విద్యార్థులైన డాక్టర్ ఉమామహేశ్వర్ రెడ్డి, డాక్టర్ సుభాష్ రెడ్డి తలా 5 లక్షలు విరాళంగా ఇచ్చారు. వాటితో 2 గదులను అదనంగా నిర్మించారు. 5 ఏళ్ల క్రితం వీటిని కట్టిన తరగతి గదుల కొరత తీరలేదు. ఇక్కడే చదువుకుని ప్రస్తుతం హైదరాబాద్ లో పైపుల వ్యాపారం చేస్తున్న గడ్డం రాజారెడ్డి ఓ శుభకార్యానికి గ్రామానికి వచ్చారు. మిత్రులతో కలిసి మాట్లాడుతుండగా తాము చదువుకున్న పాఠశాల ప్రస్తావన వచ్చింది. వెంటనే అందరూ కలిసి వెళ్లి పాఠశాల పరిస్థితిని పరిశీలించారు. తలో చేయి వేసి కొత్త భవనాన్ని కట్టాలని భావించారు. హైదరాబాద్ లో నివసిస్తున్న పైపుల రాజారెడ్డి స్వయంగా 25 లక్షలు డొనేట్ చేశారు. ఇక్కడే చదువుకున్న తమ చెల్లెళ్లు, వారి పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులతో మాట్లాడి మరో 50 లక్షల విరాళంగా సేకరించారు. గ్రామంలోని వివిధ కుల సంఘాలు, వ్యాపారులతో పాటు పూర్వ విద్యార్థులతో మాట్లాడి సుమారు 3 కోట్ల రూపాయలు సేకరించారు. ఈ నిధులతో పాత భవనం స్థానంలో G+2 భవనాన్ని అధునాతనంగా నిర్మించారు. ఈ భవనాన్ని ఇటీవలే మంత్రి దామోదర రాజనరసింహ ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలను దాతల సహాయంతో ఇంత భారీ ఎత్తున నిర్మించడాన్ని ఆయన అభినందించారు. ఇది మరెందరికో స్ఫూర్తిదాయకం కావాలని ఆకాంక్షించారు. 60లో కట్టిన స్కూలు 2000 వరకే శిథిలావస్థకు వచ్చింది. సో అడిషనల్గా రూమ్స్ వేస్తూ పోయినారు, కానీ ఒకదానికి ఒకటి లింక్ లేకుండా చేశారు. సో దీన్ని సిస్టమేటిక్ కట్టాలనే ఉద్దేశంతో బాత్రూమ్లు ఆడపిల్లలకు మగపిల్లలకు మంచిగా ఉండాలని, అలాగే కిచెన్ కూడా మంచిగా ఉండాలని, అలాగే ఇక్కడ స్ట్రెంగ్త్ కూడా బాగానే ఉంది. ఫ్యూచర్లో కూడా దీంట్లో ఇంటర్మీడియట్ కూడా పెట్టాలని, ప్రైమరీ స్కూల్ పెట్టాలని కోరిక ఉంది. ఈ కొత్త భవనంలో మొత్తం 20 గదులు ఉన్నాయి. 10వ తరగతి వరకు విద్యార్థులకు కావాల్సిన తరగతి గదులు, ల్యాబ్, క్రీడల గది, వంటశాల, డైనింగ్ హాల్ ఆధునికంగా కట్టించారు. వంటశాలకు సోలార్ సిస్టమ్ వసతి కల్పించారు. బాత్రూములు కూడా ఆధునికంగా కట్టించారు. అయితే వీటన్నింటినీ 85 సంవత్సరాల వయసున్న పైపుల రాజారెడ్డి దగ్గరుండి కట్టించడం విశేషం. అలాగే జక్రాన్పల్లికి జూనియర్ కాలేజీ మంజూరు చేయించి దాన్ని కూడా ఇదే భవన సముదాయంలో నిర్మించాలని భావిస్తున్నారు. విద్యార్థులకు ఉపయోగపడేలా ఇదే మైదానంలో మినీ స్టేడియం నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. వీటి కోసం మరో 10 గదులు కట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం మెయిన్ రోడ్డు వైపు అదనంగా 9 గదులు కట్టారు. వీటిని కమర్షియల్ గా వాడుకుంటున్నారు. వ్యాపార సముదాయాలుగా అద్దెకు ఇచ్చి ఆదాయం పొందాలని, వాటి ద్వారా పాఠశాల నిర్వహణ ఖర్చులు పొందే ఆలోచన చేస్తున్నారు. ఈ పాఠశాలలో గతంలో ఒకప్పుడు విద్యార్థులకు టాయిలెట్స్ కానీ, మరి మంచినీళ్ళు కానీ సౌకర్యం లేకపోవడము, దాన్ని అన్నిట్లో ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో మేము ఈ పాఠశాలను మంచి విద్యను అందిస్తూ మంచి ఉత్తమ ఫలితాలు తీసుకురావడానికి మా ఉపాధ్యాయ బృందము అందరం కృషి చేసి మా చిన్నారులకు మంచి విద్యను అందించేసి, నాణ్యమైన విద్యను అందించేసి మరి ఈ పాఠశాల విద్యను మేము చాలా గొప్పగా అందించడానికి మేము ప్రయత్నం చేస్తామని ఈ విధంగా ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. కార్పొరేట్ స్థాయిలో క్లాస్ రూమ్లతో పాటు బాత్రూమ్స్ మరియు వంటగది కూడా ఈ చుట్టుపక్కల ఎక్కడ లేనటువంటి సోలార్ వంటను చేయడం జరుగుతుంది ఇక్కడ సోలార్ సహాయంతో. ఇది చాలా మాకు ఒక అద్భుతమైనటువంటి విషయంగా భావిస్తున్నాము. కావలసిన గదులే కాకుండా మాకు ల్యాబ్కి సంబంధించినటువంటి గదులు కానివ్వండి, తర్వాత లైబ్రరీకి సంబంధించి గదులు,
స్పోర్ట్స్ సంబంధించి ఎవరికి వారికి అన్ని రకాల సౌకర్యాలను కల్పించడం జరిగింది. తమకు విద్యాబుద్ధులు నేర్పిన పాఠశాల రుణం తీర్చుకునేందుకు ఐకమత్యంతో ముందుకు వచ్చి భావి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసిన జక్రాన్పల్లి గ్రామస్తులపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది.